నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన తనువు మనసు ఆత్మ అనే చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 12/10/2006లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ముందు రోజు పోస్టులో వచ్చిన శుభలేఖ ఆ రాత్రంతా నిద్ర లేకుండా చేసింది స్వర్ణకి. ఏ తెల్లవారో కొద్దిగా కునుకు పట్టే సమయానికి తల్లి దగ్గర నుండి ఫోన్. అమ్మమ్మకు సీరియస్గా ఉందటనే, ఆఖరి చూపులు అన్నట్లే చెప్పాడు పెద్ద మావయ్య. మేమంతా క్వాలిస్ తీసుకొని బయలుదేరుతున్నాము, నువ్వు మాతో రాగలవా? అలా వచ్చేస్తే ఇబ్బంది ఉండదు, ఒక్కదానివి విడిగా ఎందుకు అంది. ఆవిడ గొంతులో తల్లి పరిస్థితి పట్ల ఆందోళన ఉంది. స్వర్ణ ఒక్కటే విడిగా రావటం పట్ల విముఖత ఉంది. ఈ రెండింటిని మించినది ఇంకేదో కూడా ధ్వనిస్తోంది. అదేంటో స్వర్ణకు తెలుసు. తనని నిన్నటి నుంచి కలవరపరిచింది ఆవిడ్ని కలవరపరుస్తోంది. ఏంటంట అమ్మమ్మకి? తన ఫీలింగ్స్ దాచుకుని అడిగింది. అమ్మమ్మకి సీరియస్గా ఉందంటే గుండె చిక్కబట్టినట్టుగా అయ్యింది. ప్రత్యేకించి ఏముంటుందమ్మా, పెద్దతనం, 80 ఏళ్ళు ఆవిడికి. చిన్నగా నెట్టూర్చింది స్వర్ణ తల్లి విశాలాక్షి. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం. శుభలేఖ మీకు వచ్చిందా అమ్మా? ఆఖరికి అడిగింది స్వర్ణ. వచ్చింది, బాధ అనిపిస్తోంది. నీ పెళ్ళి 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోయినందుకు. విడాకులిచ్చి తొందరపడ్డావేమో. స్వర్ణ, అతనిదే ఉంది, మగవాడు. ఏడాది అయ్యేసరికి మళ్ళీ పెళ్లి కొడుకు అయ్యాడు అంది విశాలాక్షి బాధపడుతూ. నాకు బాధగానే ఉందమ్మా. అతన్ని ద్వేషించి విడిపోలేదు నేను, అతన్ని భరించలేక విడిపోయాను. అలాగని ఖచ్చితంగా నిర్ధారించుకున్నాక విడాకులు ఇచ్చాను అంది. ఇద్దరి మధ్య మళ్ళీ మౌనం. మౌనానికి భాష ఉండదు, కానీ భావాలు మాత్రం వెల్లడవుతాయి. ఇద్దరిలోనూ ముందుగా తేరుకున్నది విశాలాక్షే. సరే, అయ్యిందేదో అయ్యింది, నువ్వు కోరుకున్నట్లే జరిగింది, బాధ ఎందుకు? నీ ప్రయాణం మాట ఏమిటి? మాతో బయలుదేరతావా? ఆఫీస్కి వెళ్ళి సెలవు పెట్టాకొస్తావా అడిగింది. ఎన్నింటికి బయలుదేరుతున్నారమ్మా అడిగింది స్వర్ణ. ఇంకో అరగంటకి. నేను మీతోటే వచ్చేస్తాను, లీవ్ మేనేజ్ చేసుకుంటానులే జవాబిచ్చింది స్వర్ణ. విశాలాక్షి ఫోన్ పెట్టేసింది. స్వర్ణకి వరంగల్లో ఉద్యోగం. 2 నెలలైంది ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చి. తల్లిదండ్రులు ఉండేది ఖమ్మంలో. వాళ్ళక్కడి నుంచి బయలుదేరి రావటానికి ఎంత లేదన్నా 2 గంటలు పడుతుంది. నిద్ర పూర్తిగా ఎగిరిపోయింది స్వర్ణకి. ఎన్నో జ్ఞాపకాలు మనసును తట్టి తట్టి లేపుతున్నాయి. మంచం దిగి కారిడార్లోకి వచ్చి నిలబడింది. చుట్టూ చీకటి, మనసులో కూడా. ఏం చేస్తూ ఉండుంటాడు శశాంక్ ఈ సమయంలో? కొత్త భార్య గురించి కలలు కంటూ ఉంటాడా? ఉదయాన్నే నిద్రలేపి శుభోదయాలను అందజేస్తూ ఉంటాడా? తల బలంగా విదిల్చింది. అతని జ్ఞాపకాలు తూనీగల్లా ఎగిరిపోయాయి కాసేపు. అమ్మమ్మ గుర్తొచ్చింది. 80 ఏళ్ల వృద్ధురాలు. 8 ఏళ్లకే పెళ్ళయిందిట. 14 ఏళ్లకు అత్తవారింటికి వచ్చిందిట. అప్పటి నుండి దాదాపు 65 ఏళ్ల సహచర్యం. 8 మంది పిల్లలు, మనవలు, మునిమనవలు. పల్లెటూళ్ళలో 10 ఎకరాల వ్యవసాయం. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా సంతృప్తికరమైన జీవితం. కొన్ని అపశృతులు ఉండి ఉండొచ్చు. ఆవిడ కన్నీళ్లు పెట్టి ఉండొచ్చు. సర్వు పిన్ని ఆవిడ సంతానంలో ఆఖరిది. ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. అతనికి తండ్రి లేడు, తల్లిది పెత్తనం. పిన్నిని బాగానే చూసుకునేవారు. కోరిన నగ, చీర ఏదడిగితే అది కొనిపెట్టారు. 2 ఏళ్లు గడిచాయి. అతను ఉన్నట్టుండి ఊళ్ళో నుంచి పారిపోయాడు. అప్పటికింకా పిల్లలు లేరు. పిన్ని ఏడుస్తూ పుట్టింటికి వచ్చింది. తాతయ్య, మావయ్యలు అతన్ని వెతికించితే రాజమండ్రిలో దొరికాడు. వెళ్ళి వెంట పెట్టుకుని వచ్చారు. ఊరు నిండా అప్పులట, తలకు మించున్నాయి. భయపడి పారిపోయాడు. చీరలని, నగలని మగవాళ్ళని వేధించకూడదు, తాహతుకు మించి ఖర్చు పెడితే ఫలితం చూసావా అని పిన్నిని కోప్పడి అతనికి ధైర్యం చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళి బంగారం, వెండి అమ్మి కొన్ని చిన్న చిన్న అప్పులు తీర్చి కొన్నిటికి తను హామీ ఉండి ఇంకొన్నింటినీ తన మీదకి బదలాయించుకున్నాడు తాతయ్య. పెళ్ళైన పిళ్లకు మళ్ళీ ఇదంతా చేయటం ఏమిటని ఎవరూ అనలేదు. వాళ్ల కుటుంబాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా అందరూ కృషి చేశారు. మీ అమ్మాయినే ఇల్లు చక్కబెట్టుకోమనండి, మీరు వెనకుండి సలహాలు ఇవ్వండి అని తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది సరూపిన్ని అత్తగారు. ఈ రోజున సరూపిన్నికి 3 కొడుకులు, 2 ఉద్యోగాలు కూడా.
ఆ రోజున వాళ్ళు కలుసుకునే దిశగా కృషి జరగకుండా ఉండుంటే ఈ రోజు నా కుటుంబం ఉండేది కాదు. తన కుటుంబంలో సరువు పిన్ని నవ్వులు, ఆమె భర్త చమత్కారాలు ఉండేవి కావు. అమ్మమ్మ ఇల్లెప్పుడూ సందడిగా ఉండేది. ఆవిడ పిల్లలు, మనవలు, మనవరాళ్లే కాక అక్కా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు వచ్చేవారు. అసలు అన్ని సంవత్సరాలు ఇద్దరు అపరిచిత వ్యక్తులు కలిసి ఉండటం, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించటం విచిత్రం అనిపిస్తుంది స్వర్ణకి. ఇదివరకు అమ్మమ్మ తాతయ్య వేరువేరు అనిపించేవారు కాదు. తన పెళ్లి విఫలమయ్యాకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. తల్లిదండ్రులని, మిగిలిన బంధువుల జంటల్ని అదే విశ్లేషణతో చూస్తోంది. వాళ్ళంతా కలిసి ఉండగలిగినప్పుడు తనెందుకు అతన్ని భరించలేకపోయింది? తన వైఫల్యమా? తాతయ్యలో, తన తండ్రిలో, ఇంకా మిగిలిన మగవాళ్ళందరిలో ఏవో ఒక లోపాలు లేకుండా లేవు. కనీసం పురుషాహంకారం. తాతయ్య ముందు గది దాటి రాడు, చుట్టలు తాగుతాడు. తండ్రి వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవటం తనెప్పుడూ చూడలేదు. అయినా అమ్మమ్మ, తన తల్లి వాళ్లతో హ్యాపీగానే ఉన్నారు. ఎక్కడ జరిగింది తన విషయంలో లోపం? పునశ్చరణ మొదలైంది. కొద్దిసేపటి క్రితం ఎగిరిపోయిన తూనీగల గుంపు మళ్ళీ వచ్చి వాలింది. తన పెళ్ళి. శశాంక తాను ఒకే ఆఫీసులో చేసేవారు. మొదట పరిచయం అయింది, తర్వాత పరిభ్రమణాలు మొదలయ్యాయి. అతను తన చుట్టూ తిరిగేవాడు. తన కడగంటి చూపు కోసం, కొనగోటి స్పర్శ కోసం తప్పించిపోయేవాడు. తను అలాగే అతనితో మాట్లాడాలని ఆరాటపడేది. దాన్నే ప్రేమనుకున్నారు ఇద్దరు. ఆ భావన ఇద్దరినీ కలిపే వారధయింది. ఆ తర్వాత ప్రకరణం, పెళ్ళి పెద్దవాళ్ల ఒప్పుదలతోనే జరిగింది. ఒంటి కాపురం. పగలు రాత్రి అతనికి తన ధ్యాసే. ఆఫీసులోనూ అతనే, ఇంట్లోనూ అతనే. స్వర్ణ, ఈ డ్రాఫ్ట్ ఎలా ఉంది? ఆ ఫైలు నువ్వు డీల్ చేస్తున్నావా? హాట్ ప్యాక్ ఓపెన్ చెయ్యి, లంచ్ చేద్దాం. రాత్రికి కర్రీ ఏంటి? వచ్చే ముందు పాలు ఫ్రిడ్జ్లో పెట్టావా? ఎక్కడా అతని గొంతే. తనని ఒక పంజరంలా బంధించేశాడు. ఒక నట్షెల్లా తనని చుట్టేశాడు. అతనికి స్నేహితులు లేరు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. వాళ్ళు రూర్కెలాలో ఉంటారు. మామగారికి అక్కడ ఉద్యోగం. శశాంక అతని ప్రపంచాన్ని తన చుట్టే నిర్మించుకున్నాడు. ఆ పరిధిని విస్తరించుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ తనకి తల్లిదండ్రులు, అక్కాబావలు, స్నేహితులు, పెద్ద బంధుబలగం, సహోద్యోగులు, పుట్టి పెరిగిన ఊరిది. మొత్తం చదువు, ఉద్యోగం అన్నీ ఇక్కడే. తన కజిన్స్ వచ్చి వెళ్తూ ఉండేవారు. అన్నయ్య అని తను పరిచయం చేస్తే పెద్దమ్మ కొడుకు అని దూరాన్ని నిర్దేశించేవాడు. తన పట్ల పొజిటివ్నెస్తో సతమతమయ్యేవాడు. తనని హోల్డ్ చేయటానికి అన్నట్లు ప్రయత్నాలు చేసేవాడు. అతనికి అదంతా ప్రేమలా ఉండేది. నీకోసం నేను ఇంత తప్పించిపోతూ ఉంటే నీకు నన్ను వదిలిపెట్టి ఇంకెవరితోనో మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది అని అడిగేవాడు. అతని తపన తనను ఉక్కిరిబిక్కిరి చేసేది. ఊపిరాడినట్లు ఉండేది. తల్లితో, అక్కతో, ఎవరితో మాట్లాడటానికి ఏకాంతం ఉండేది కాదు. ప్రతి బంధాన్ని తుంచేయటానికి ప్రయత్నించేవాడు. అంతటా అతనే చొచ్చుకు రావటానికి ప్రయత్నించేవాడు. ఏముంటాయి మీకంత కబుర్లు అనేవాడు. భార్యాభర్తలకు మాత్రం ఏముంటాయి? రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు. తనలో విముఖత మొదలైంది. స్పేస్ కోసం స్ట్రగుల్ చేసేది. వాళ్ళంతా తనకు ముఖ్యులని కాదు, కానీ తన జీవితంలో ఒక భాగమని తెలియచెప్పే ప్రయత్నం మొదలైంది. సంఘజీవనం అంటారు. బంధు బలగాన్ని మించిన సంఘం ఇంకే ఉంటుంది? భార్య, భర్త ఏక వ్యక్తి కారు. ఎవరి వ్యక్తిగత పరిచయాలు, స్పందనలు వారికి ఉంటాయి. పెళ్లి కామన్ ఇంట్రెస్ట్. కలిసి ఉండటం కోసం రాజీ, సర్దుబాటు తప్పనిసరి. ప్రేమ ఉన్న చోట ఇద్దరి ఆంతరంగిక ప్రపంచం కొంతవరకు ఏకీకృతమవుతుంది. అర్ధనారీశ్వరత్వంలో కూడా శివపార్వతులు సగమే కలుస్తారు. మిగిలిన సాగాల వైపు వారి వారి ప్రపంచాలుంటాయి. ఇది భౌతిక దృష్టి. అతనితో సున్నితంగా చెప్పింది. పెళ్ళవటంతో నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మారిపోలేదు. నా పరిచయాలు నాకు అలాగే ఉంటాయి. వాళ్లతో నాకు అనుబంధాలు కూడా ఏర్పడ్డాయి. వాటిని బలవంతంగా తుంచలేను. కాలక్రమాన బలహీనపడాలి అంది. అతనిది ఒకటే జవాబు. అవన్నీ పెళ్లికి ముందు. పెళ్ళయ్యాక నీకు నేను, నాకు నువ్వు, మన మధ్య ఇంకెవరూ ఉండకూడదు, అంతే. అందులో ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ లేదు, కాంప్రమైజ్ లేదు. దాన్ని అతను తలమునకలయ్యే ప్రేమ అంటాడు. గాలి కూడా చొరబడకూడనంత గాఢమైన ప్రేమ ఉండాలి మన మధ్య అంటాడు. అతని ప్రేమ నిజమైనదే కావచ్చు, కానీ భౌతికమైంది. పెళ్ళైన మొదటి ఏడు నోటితో చెప్పుకోవటం దాకా వచ్చిన విముఖత అలికి పోట్లాడుకునేదాకా వెళ్ళింది. పెద్దవాళ్ళు కలుగు చేసుకుని సర్ది చెప్పేవాళ్ళు.
బంధువుల్లో అందరికీ తెలిసిపోయింది. తనతో ఆడిపాడిన వాళ్ళంతా అతనికి దూరమయ్యారు. క్రమంగా తన ఇంటికి ఎవ్వరూ రావటం మానేశారు. ఫోన్లు ఆగిపోయాయి. ఆహ్వానాలు తగ్గిపోయాయి. బాధాకరమైన పరిస్థితి. ఫోన్లేమ్మా, కొంతమందివి ఒంటెత్తు పోకడలు. అతనికి నచ్చినట్లే ఉండు. మేము మీ ఇంటికి రాకపోతే నష్టం ఏంటి? నువ్వు అతను సంతోషంగా ఉంటే అదే చాలు అనే సర్దుబాటు. అది సంతోషమేనా? అతని ప్రేమ మరింత నిర్దిష్టమైన రూపం ప్రదర్శించసాగింది. నువ్వు నా సొంతం, నాకే సొంతం అన్న స్పష్టమైన భావ ప్రకటన. అతనితో ఎందుకు మాట్లాడావు? పరాయి వాడితో మాట్లాడటానికి ఏం విషయాలుంటాయి? నేనొద్దన్న నీకు పరిచయాలేమిటి అనే ప్రశ్నలు. ఆ అతను ఎవరో కాదు, ఎల్కేజీ నుంచి డిగ్రీ దాకా తనతో కలిసి చదివిన అతను. ఉద్యోగం వచ్చిందని చెప్పి కలిసి వెళ్ళటానికి వచ్చాడు. జీవితాన్ని అందంగానూ అర్థవంతంగానూ మలుచుకున్నా, అసహ్యంగానూ కాంగాళీగానూ చేసుకున్నా అంతా మన చేతుల్లోనే ఉంది. ఆడవాళ్ళతో మాట్లాడిన తప్పే, మగవాళ్ళతో మాట్లాడిన తప్పే. అసూయతో రగిలిపోయేవాడు. అప్పటికీ అతని వరకు అతనిది ప్రేమే, తానే అర్థం చేసుకోవటం లేదని అభియోగం. క్రమంగా తామిద్దరూ కలిసి ఉండగలిగే పరిస్థితులు తప్పిపోవటం మొదలైంది. రోజంతా ఇద్దరే, ఇంటా బయట కూడా. ఆఫీసుకు తనే తీసుకువెళ్తాడు, అక్కడి నుంచి తనే తీసుకొస్తాడు. చీరల షాపింగు అతనితోనే, టైలర్ దగ్గరికి వెళ్ళాలన్నా అతనితోనే, కంగన్ హాల్కి అతనే కంపెనీ. అన్నింటి మీద ఆసక్తి తగ్గిపోయింది. ఎలాంటి వైవిధ్యం లేదు. జీవితం రసహీనంగా తయారైంది. తనకి అతనంటే విముఖత ఇంకా పెరిగిపోయింది. దాన్ని అతను గుర్తించే ప్రయత్నం చేయలేదు. వికర్షించుకోవటం మొదలైంది. అతనికి తనలోని లోపాలు, తనకి అతనిలోని లోపాలు భూతద్దంలో పెట్టినట్లు కనపడసాగాయి. ఇతన్నా నేను ప్రేమించింది అనే విస్మయం తనలో. ఏం చూసి మీరు ప్రేమించాను? ప్రేమను అర్థం చేసుకునే లక్షణం లేనే లేదు అనే పశ్చాత్తాపం అతనిలో. ఆ తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. పెద్దవాళ్ల జోక్యం అతనికి నచ్చలేదు. ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అతను చాలా రిజిడ్గా ఉన్నాడు. తను తగ్గటం అంటే తనలోని జీవాన్ని, స్పందనలని వదులుకోవటమే. అలాంటి జీవితం జీవితమేనా అనేది ప్రశ్న. విడిపోయారు. పంజరంలో నుంచి బయటపడ్డట్లు అనిపించింది తనకి. స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకుంది. కొందరు తొందరపడ్డామన్నారు, ఇంకొందరు సర్దుకుపోవాల్సిందన్నారు. ఇలాంటి వాటికి విడిపోతారా అనే ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. 3 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఇప్పటికిలా ఒంటరిగా మిగిలింది తను. కానీ ఇప్పటికీ సందేహమే, జరిగిన దాంట్లో తన తప్పు ఎంత అని. తయారయ్యావా? మళ్ళీ ఫోను తల్లి దగ్గర నుండి. ఆలోచనలు కట్టిపెట్టి తన ఓ 2 జతల బ్యాగులో పెట్టుకుంది. లీవ్ లెటర్ రాసి పక్క ఫ్లాట్లో వాళ్ళ అబ్బాయికి ఇచ్చి తన ఆఫీసులో ఇమ్మని రిక్వెస్ట్ చేసింది. ఫ్రిడ్జ్లో పాలుంటే టీ చేసుకొని తాగింది. అపార్ట్మెంట్ ముందు క్వాలి సాగే టైంకి తయారై గేటు దగ్గర నిలబడింది. తల్లి, తండ్రి, అక్క, ఆమె 2 పిల్లలు, పెద్దమ్మ, పెదనాన్న, వాళ్ళ కొడుకు, కోడలు, ఇంకో పెద్దమ్మ కూతురు భాను, ఇంతమంది కలిసి బయలుదేరారు. స్వర్ణ ఎక్కుతూ ఉంటే అన్నయ్య చెయ్యి అందించాడు. అతని స్పర్శలో వాత్సల్యం, ఓదార్పు ఉన్నాయి. లోపలికి జరిగి పక్కన చోటిచ్చాడు. భాను భర్త ఆర్మీలో ఆఫీసర్. ఒక పెళ్లిలో చూసి ఇష్టపడి చేసుకున్నాడు. కార్గిల్ వార్లో అమర సైనికుడయ్యాడు. అప్పటికి వాళ్ళకొక బాబు. మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎవరెంత చెప్పినా వినలేదు. బాబుని పెట్టుకుని గడిపేస్తుంది. నా మనసు నిండా అతనే ఉన్నాడు. అతను చనిపోయాడన్న విషయం నేను ఇప్పటికీ నమ్మలేను. అతని జ్ఞాపకాలు చాలు నాకు అనేస్తుంది. ముఖం అలా ఉందేమి, రాత్రంతా నిద్రపోలేదా అడిగింది తల్లి. స్వర్ణ జవాబివ్వలేదు. క్రమంగా వాళ్ల సంభాషణ ఆఖరి క్షణాల్లో ఉన్న రుద్రాలి మీదకు మళ్ళింది. ఎన్నో జ్ఞాపకాలు ఆవిడ్ని అనుసంధానించుకుని. అందరిలోనూ దుఃఖం ఉంది, కానీ అది బహిర్గతం అవ్వటం లేదు. అదొక సహజ పరిణామంలా తీసుకున్నారు. తొందరగా వెళ్తే ఆఖరి చూపులైనా దక్కుతాయనే ఆరాటం. క్వాలిస్ వెంకటాపురం చేరి తిన్నగా ఇంటి ముందాగింది. ఇంటి ముందు ఊళ్ళో వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి ముఖాల్లోనూ విషాదం. పక్కకు జరిగి స్వర్ణ వాళ్ళకి దోవిచ్చారు. వరండాలో చాప మీద పడుకోబెట్టింది రామమ్మ గారి పార్థివ శరీరం. ఒక మూలకి నిర్వికారంగా కూర్చున్నాడు ఆవిడ భర్త. అల్లుళ్ళంతా ఆయన్ని పలకరించి పక్కన కూర్చున్నారు. 2 మేనమావలు తప్ప మిగిలిన వాళ్ళంతా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి రావాలి. విశాలాక్షిది, ఆమె అక్కది అందరిలోకి దూరం. అప్పటికే మిగిలిన వాళ్ళంతా వచ్చేసున్నారు. వీళ్ళని చూసి అంతా ఒక్కసారి గొల్లుమన్నారు.
అప్పటిదాకా అంతర్గతంగా ఉన్న దుఃఖం వీళ్లలోనూ పెళ్ళుబికి బయటకు వచ్చేసింది. కొద్దిసేపు ఏడ్పులతో ఇల్లంతా మారుమ్రోగిపోయింది. తర్వాత నెమ్మదిగా చల్లబడ్డారు. కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడల్లా ఈ ప్రకరణం పునరావృతం అవుతూనే ఉంది. అది ఒక్కసారితో ఆరిపోయే జ్వాల కాదు. కన్న తల్లిని, కుటుంబానికి ఆలంబనగా దశాబ్దాల పాటు నిలిచిన వ్యక్తిని పోగొట్టుకోవటం అంటే జీవధారలో కొంత పోగొట్టుకోవటమే. అది ఆజీవన పర్యంతం వెంటాడే విషాదం. ఆ కుటుంబంలోని 2 తరాల పిల్లల్ని ఆవిడ ఎత్తి పెంచింది. వాళ్లకు అనారోగ్యాలు వస్తే చేసింది, వేడుకలు జరిపింది, కానుకలు ఇచ్చింది, పసిప్రాయపు కోరికలను తీర్చింది. ఆవిడ లేకపోవటం అందరికీ వెళితే ఎప్పుడు పోయింది, ఎలా పోయిందనే వాటికి జవాబు చెప్తున్నాడు పెద్ద మేనమామ. తెల్లవారి నిద్రలో పెద్ద కేక పెట్టిందిట. డాక్టర్ని పిలుచుకొచ్చేలోపే ప్రాణం పోయిందిట. చెప్తుంటే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంతిమయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తీర్థ ప్రజలా వెళ్లారు. పాడే వెంట జనం. సూర్యాస్తమయమైంది. అంతా పూర్తయ్యేసరికి ఏదో కోల్పోయినట్లు తిరిగి వచ్చారు. వస్తూనే 2 చెంబుల నీళ్లు పోసుకుని పొడి పంచ కట్టుకుని తన గదిలోకి వెళ్ళి ముసుగు పెట్టి పడుకున్నాడు రామమ్మ గారి భర్త. ఒక దిగ్భ్రాంతి ఆయన్ని ఆవహించింది. ఎప్పుడో జ్ఞానం తెలియని వయసులో పెళ్లి చేసుకుని తనతో అంత సుదీర్ఘకాలం కలిసిన వ్యక్తి వెళ్తున్నానని ముందుగా చెప్పకుండా తన దారిని తను ఈ వెళ్ళిపోవటమేమిటో అర్థం అవ్వలేదు. ఆమె వెళ్ళిపోయాక మిగిలి ఉన్న తనేమిటి, తన గమ్యం ఏంటి? అనేక ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? ఆమెను వెతుక్కుంటూ తాను వెళ్ళిపోవాలన్న తపన మొదలైంది. కర్మ పూర్తయి బరువెక్కిన హృదయాలతో ఎక్కడి వారక్కడికి వెళ్ళిపోయారు. పుట్టింటి రుణం తీరిపోయిందన్న భావన విశాలాక్షికి, అమ్మమ్మగారిల్లు అనే లిజెండ్ కరిగిపోయిందనే ఆవేదన స్వర్ణకి కలిగాయి. శశాంకకు మ్యారేజ్ గ్రీటింగ్స్ పంపింది స్వర్ణ. ఎంత పట్టనట్టు ఉందామనుకున్నా ఎక్కడో బాధ ముల్లులా కలుక్కుమంటూనే ఉంది. కళ్లల్లో నీటి సూడి తిరుగుతూనే ఉంది. తను తప్పు చేసిందా? ఎక్కడ తప్పు చేసింది? ఎంతలో పుట్టి ఎంతలో కరిగిపోయింది తమ ప్రేమ. నిరంతరం అదే చింతన. జరిగిపోయిన వాటి గురించి బాధ ఎందుకు? ఒక్కదానివే ఉంటే అలాగే బాధపడుతూ ఉంటావా? ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడికి వచ్చేసాయి అంది విశాలాక్షి. కనీసం ఇంకో 6 నెలలు చేయాలట ఇక్కడ, జవాబిచ్చింది స్వర్ణ. అంటే ఇంకొక 180 ఒంటరి రోజులు. రామమ్మ గారు పోయిన నెల రోజులకే పోయాడు ఆవిడ భర్త. ఇది ఆ కుటుంబానికి పెద్ద షాక్. అందరూ మళ్ళీ వెళ్లారు. ఆవిడ పోయాక మావయ్య గారు బాగా బెంగ పెట్టేసుకున్నారు. ఇల్లు దాటి యువతలకు వెళ్ళటం మానేశారు. వీధి వరండాలో పడక కుర్చీలోనే రోజంతా 4 సార్లు పీల్చి చెప్తే గానీ కాఫీ కూడా తాగేవారు కాదు. ఇంకా భోజనం దగ్గర పిలవగా ఎప్పటికో వచ్చేవారు. కంచం ముందు కూర్చుని 1-2 ముద్దలు నోట్లో పెట్టుకుని కంచం పక్కకు జరిపేవారు. ఏదైనా మాట్లాడదామన్నా ధైర్యం చెప్పాలన్నా మన లోకంలో ఉంటేగా అంది విశాలాక్షి పెద్ద వదిన గారు. స్వర్ణ గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకున్నాయి ఆ మాటలు. వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ ఎక్కడిదమ్మా? తిరిగొచ్చాక అడిగింది స్వర్ణ తల్లిని. ప్రేమ ఏమిటి ప్రేమ? చెర్రుమంది విశాలాక్షి. కూతురి పెళ్లి విఫలమయ్యాక ఆవిడకి ఆ మాట అంటేనే నచ్చటం లేదు. హిందూ ధర్మం ప్రకారం ఆత్మలను కలుపుకున్నారు వాళ్ళు. పెళ్ళంటే జన్మ జన్మల బాంధవని నమ్మారు. పెళ్లి చేసుకున్నందుకు కలిసున్నందుకు మమకారాలు పెంచుకున్నారు. అదంతా హిందూ ఆత్మను అనుసరించుకుని పోయే జీవన ప్రక్రియ. ఒకరు వెలుగు, ఇంకొకరు నీడ. ఎవరు వెలుగు ఎవరు నీడ అనేది అప్రస్తుతం. ఒకరు లేనిదే ఇంకొకరు లేరు అంది తల్లి. స్వర్ణ మాట్లాడలేదు. ఇంకా ఆలోచనే. ఎదురెదురుగా కూర్చుని ఒకళ్ళ కళ్ళల్లోకి ఇంకొకరు చూసుకుంటూ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఊసులు చెప్పుకోవటానికి వాళ్లకు తీరిక లేదు. మా అమ్మ చుట్టూ ఎప్పుడూ గంపెడు మంది పిల్లలు, మనవలు మనవరాళ్ళు. మా నాన్నకి బోలెడన్ని బయట వ్యవహారాలు. అమ్మ ఉండే వంటింటికి నాన్న ఉండే వీధి వాకిలికి మధ్య అనంతమైన సంసార సాగరం. అందుబాటులో లేనిది ఆకర్షణ. స్వర్ణ, పెళ్ళంటే ఇల్లంటే భార్యాభర్తలు ఏకాంతంగా గడిపే పడక గదితో పాటు సంఘ జీవనాన్ని సూచించే వీధి గది కూడా ఉండాలని తెలియకనే ఇప్పటి పిల్లల పెళ్ళిళ్ళు ఇంత తొందరగా బ్రేక్ అవుతున్నాయి. ఏముంటాయి 24 గంటలు మాట్లాడుకోవటానికి? వైవిధ్యం లేని జీవితం ఎంతటి ప్రేమని చంపేస్తుంది. మనంలో నుంచి నేను నువ్వులోకి కుదించుకుపోయిన తర్వాత నేనుగా మిగిలిపోవటానికి ఎంతో కాలం పట్టదు. మేము ఎప్పుడూ బోరు కొట్టేరగం. చేతి నిండా మాకు వ్యాపకాలుంటాయి. మరిప్పుడు పుట్టిన పిల్ల దగ్గర నుంచి అందరికీ బోరే.
మీకు వ్యాపకం అంటే డబ్బు సంపాదించి పెట్టేది మాత్రమే, మరి మాకు మానవ సంబంధాలన్నీ వ్యాపకాలే అంది విశాలాక్షి మళ్ళీ. స్వర్ణకి అర్థమైంది. శశాంక తన ఫిజికల్ ప్రెజెన్స్ను మాత్రమే కోరుకున్నాడు. రోజుకి 24 గంటలు నేను నువ్వు అంటూ 3 ఏళ్ల పాటు విసిగించేశాడు. ఎవరికి వారు అనుకునే స్థితికి తొందరగానే వచ్చేశారు తామిద్దరూ. ఒకరికొకరు సరిపడరు. అతనిలాగా చిన్న కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి అయితే అతనితో అడ్జస్ట్ అయ్యేది. తను అంతే. నలుగురి మధ్య పెరిగిన వ్యక్తి అయితే అతనికి అనుబంధాలు తెలిసేవి. అతను తన మీద ఆంక్షలు పెట్టకుండాను, అలాగని ఈ బంధుత్వాల పట్ల ఆసక్తి కనబరచకుండాను ఉండి తనకు కొంత టైం ఇచ్చినా కూడా తను మారేది. ఈ ట్రాన్స్ఫర్ అప్పుడు వచ్చుండేది. కాలక్రమాన ఈ బంధాలు బంధుత్వాలు బలహీనపడేవి. చిన్నగా నిట్టూర్చింది స్వర్ణ. ఒక ప్రేమ ఆత్మతో, అది ప్రేమనిపించదు, కర్తవ్యం అనిపించుకుంటుంది. అది సాంప్రదాయంతో సమ్మిళితమైంది. అది అమ్మమ్మ తాతయ్యల మధ్య చోటు చేసుకుంది. ఇంకొక ప్రేమ, అది త్యాగం అనిపించుకుంటుంది. మనసు నిండా నింపుకున్న జ్ఞాపకాల పరిమళాలతో జీవితేచ్ఛను పొందుతుంది. అలాంటి ప్రేమ భానుది. ఇంకొక ప్రేమ, అది జీవాన్ని, మానవ సంబంధాలని చంపేస్తుంది. అది ప్రేమ కాదు, ప్రేమలా కనిపించే వ్యామోహం, ఆకర్షణ. అందుకే అది చచ్చిపోయింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.